విషయం వచ్చి సార్కి గుడ్ మార్నింగ్ చెప్పడం వల్ల నీ ప్రెస్టేజ్ ఏం తగ్గిపోదు. అంత పవర్ఫుల్ సార్ని నువ్వు అప్సెట్ చేశావు. నువ్వు అన్నదంతా వినేశారు. క్యాంపస్ ప్లేస్మెంట్ కొట్టాలంటే ఇదిగో ఈ యాటిట్యూడే మార్చుకోవాల్సి ఉంటుంది. యాటిట్యూడ్ మా బెంచ్లోనే ఉంది టాపరు. బ్యాక్లో ఎలా మారుతుంది? మళ్ళీ మొదలు పెట్టారా మీ ఇద్దరు ఈ డిస్కషన్? గర్ల్, మ్యాటర్ కాంప్లికేట్ చేయాలని నాకు లేదు. బట్ నేను చెప్పాలనుకున్న ఏంటంటే, వీడు ఇక్కడి నుంచి ప్లేస్మెంట్తో బయటకు వెళ్ళాలంటే ఫ్యాకల్టీ ముందు కాస్త తగ్గి ఉండాలి అని అంటున్నా. ఎంతవరకు ఉండాలి? KPA లోపు ఫ్యూచర్ ఎలా ఉంటుందో క్లియర్ ఐడియా మీకు ఉంది అంటారు. నువ్వెంత స్మార్టో అర్థమైంది. నోరు మూసుకుంటే బెటర్. సర్ప్రైజెస్ మీ గర్ల్. బీటెక్లో ఇంజనీరింగ్ చేస్తూ ఇలాంటి సీరియస్ డిస్కషన్లో సిల్లీగా నోరు మూసుకుంటావా? సో సార్, ఏం టాపర్ బాయ్, ఈ క్లాస్లో టాపర్ గర్ల్స్కి మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వరా? నేను చెప్పేది ఏంటంటే, ఈరోజు మన HOD సార్ క్లాస్ ఈవెంట్కి గెస్ట్గా వచ్చారు. నేను చెప్పేది ఏంటంటే, మీరు టాపర్స్ని కాదు మన క్లాస్ని మొత్తం రిప్రజెంట్ చేస్తున్నారు. వాళ్ళకల్లా వంగి దండాలు పెట్టకండి. డోంట్ టాక్ టు మీ లైక్ దట్. వంగి దండాలేంటి? HOD సార్ మన బ్రాంచ్ హెడ్ అయితే ఎందుకని ఆయన క్యాబిన్కి వెళ్ళినప్పుడు మనల్ని బయట వెయిట్ చేపిస్తాడు? HOD అన్నాక దేర్ ఆర్ నో స్టూడెంట్స్ అలౌడ్ డైరెక్ట్లీ ఇంటూ ద క్యాబిన్. నో మోర్ వెయిటింగ్స్ ఫర్ స్టూడెంట్స్ ఇన్ దిస్ బ్రాంచ్. టాపర్ గర్ల్, డిడ్ యు నోటీస్? మనం పర్మిషన్ కోసం క్యాబిన్కి వెళ్తే అసలు లోపలికి కూడా అలౌ చేయట్లేదు.